మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పం నుంచి లక్ష్మీనారాయణ. కుప్పం మండల పరిధిలోని కత్తిమాన్పల్లి గ్రామంలో ఉద్యాన రైతుల పరస్పర సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం ద్వారా మండల పరిధిలో పలువురు రైతులు పండించిన వివిధ రకాల పూలను, కూరగాయలను గ్రేడింగ్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి తరలిస్తుంటారు. ఇందులో భాగంగా ప్రస్తుతం తిరుమల కొండపైన జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో పూలను ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. ఇది మనము కుప్పము కత్తమానిపల్లి గ్రామంలో చందం పంచాయతీ ఉద్యాన రైతుల పరస్పర సహకార సంఘంలో ఉన్నాము. 2020 కంటే ముందు ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఎక్కువగా పూలు సాగు చేసేవాళ్ళు, మళ్ళీ కనకాంబరము, చామంతి చేసేవాళ్ళు. వాళ్ళకంటూ ఒక యూనియన్ లేకపోవడము, వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేయాలంటే ఒక ప్లేస్ సెంటర్ లేకపోవడం వల్ల మార్కెటింగ్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. దాన్ని గమనించిన ఉద్యాన శాఖ ఇక్కడున్న రైతులందరితో పలు దఫాలుగా మనము వాళ్ళతో మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళతో అందరితో చర్చించిన తర్వాత వాళ్ళందరినీ ఒక గ్రూప్గా ఫామ్ చేయడం ఉద్దేశంతో ఈ ఉద్యాన సహకార సంఘం యాక్టివ్ అని ఇక్కడ ఫామ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు పూలు సాగు చేసే రైతులు దాదాపు 350 వరకు రైతుల సంఘ సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘం స్టార్ట్ చేసిన తర్వాత, ఈ ఎఫ్ఓ స్టార్ట్ చేసిన తర్వాత మనకి వీళ్ళకి బిల్డింగ్ కట్టుకోవడం కోసము 13.5 లక్షల సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అంటే 75% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దాంట్లో వచ్చిన పంటని మొత్తాన్ని కూడా వాళ్ళు మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించడం జరుగుతుంది. అట్లాగే కూరగాయలు కూడా ఇదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కొన్ని టెంపుల్స్ కావచ్చు, తర్వాత కాలేజెస్, హాస్టల్స్ కావచ్చు, వాళ్ళకు కూడా త్రూఅవుట్ ఇక్కడి నుంచి కూరగాయలు సరఫరా చేయడం జరుగుతుంది. సంఘం ప్రెసిడెంట్ సరళ ఎంఓ సొసైటీని 2025లో ప్రారంభించినాము. కుప్పం ఉద్యాన రైతు సహకార సంఘం అని. ఈ సొసైటీకి వచ్చి గవర్నమెంట్ తరఫున 75% సబ్సిడీ ద్వారా ఈ సంఘానికి సబ్సిడీ ఇచ్చినారు. టోటల్గా 11 లక్షలు నిర్మించుకున్నాము. ఈ సొసైటీ మేము ఇంతకుముందు అయితే చిన్న ఇదిగా ఉన్నాము. ఈ సొసైటీ చేరిన తర్వాత ఎక్కువ మంది 300 మంది రైతులకు పైన మంది దీంట్లో మనకి మెంబర్షిప్గా చేరినారు. మేమేమంటే రైతులకు ఏం చేస్తామంటే వాళ్ళకి నార్లు కానీ సబ్సిడీలు ఇచ్చేది, మరియు వాళ్ళకి సకాలంలో ఏ పంట ఎప్పుడు పండించాలి వాళ్ళకి గ్రూప్ నెలకు ఒకసారి అట్లా మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి మేము ఆర్గనైజ్ చేస్తాము. మళ్ళీ ఎప్పుడు ఏ పంటలు నాటితే కొంచెం గిట్టుబాటు ధరలు వస్తాయని వాళ్ళకి మేము అప్పుడప్పుడు గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాము. మాకు కానీ మా ఏడీ సార్ గారు, డిడి సార్ గారు, హెచ్ఓ గారు మాకు కొంచెం చెప్తూ ఉంటారు ఎప్పుడు ఏం చేయాలా, నార్ల గురించి కానీ అదంతా. దాని ద్వారా వీళ్ళకి మేము రైతులకి అందరికీ మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము. అందువల్ల రైతులు కూడా కొన్నిసార్లు ఎక్కువ పంటలు చేసుకొని లాభదాయకంగా ఎంఆర్ ఉంటాయి. మరియు వాళ్ళకి కానీ పెస్టిసైడ్, ఫర్టిలైజర్స్ ఎప్పుడు ఏం చేయాలా అది కూడా మేము ఈ రైతులకు చెప్తాము. దాదాపు ఇప్పుడు 300 నుంచి 350 మంది రైతులు ఉన్నారు. వాళ్ళకి నార్లు కూడా మేము ఒకసారి ఫ్రీగా ఇస్తూ ఉంటాము. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ రైతులకి డబ్బులు లేకుండా ఉండొచ్చు. అప్పుడు ఇది సొసైటీ తరఫున కొంతమంది వేసుకొని వాళ్ళకి నార్లకి డబ్బులు ఇచ్చి పంట వచ్చిన తర్వాత ఆ లాభంలో వాళ్ళ నార్లు డబ్బులు తీసుకుంటాము. మరియు ఈ రేట్లు కానీ మా మార్కెటింగ్కి వచ్చి ఎక్కడ అమ్మాలా, ఏ ఊరు మనకి రేట్ బాగుంటాయో చూస్తాం మేము. చెన్నై కానీ బెంగళూరు కానీ ఎక్కడ రేట్ ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతానికి తరలిస్తాము ఈ మార్కెటింగ్. అందువల్ల రైతులందరూ కొంచెం బాగా బెనిఫిట్ పొందుతున్నారు. ఈ కలెక్షన్ సెంటర్ ద్వారా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మాకు కొన్ని సబ్సిడీలు వచ్చినాయి. బాగా కోల్డ్ రూమ్ ఇచ్చినారు, పాలిహౌస్ ఇచ్చినారు, నార్లు కూడా అప్డేట్ ఇస్తారు మన సిఓఐ నుంచి. అందువల్ల దీని తర్వాత ఇంకా ఎక్కువ మాకు ఏదైనా సబ్సిడీ కానీ ఉంటే సార్ వాళ్ళు తెలియజేసి మాకు ఏమైనా సాయం చేసి ఇంకా బాగుంటుందని కోరుతున్నాము.